సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో సైకిల్ జోష్ పెరిగింది. కాకర్ల సురేష్ ఈ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. దీంతో అసమ్మతి గళం విప్పిన మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావును పార్టీ అధినేత చంద్రబాబు బుజ్జగించారు. కేడర్ ఐక్యతతో ముందుకు సాగుతున్న సమయంలో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందనే ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్ పార్టీ నేతల్ని ఓటమి భయం వెంటాడుతోందా? వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డిని పార్టీ శ్రేణులు ఎందుకు అడ్డుకున్నాయి? అధికార పార్టీ అనుకున్నదేంటి, జరుగుతున్నదేంటి? ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ స్థానం రాజకీయ చైతన్యానికి ప్రతీక. రాజకీయ ఉద్దండులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరుసగా 2 సార్లు ఈ సీటు నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. బెజవాడ గోపాల్ రెడ్డి వంటి కొందరు కీలక నేతలకు ఓటమి తప్పలేదు. నిరక్షరాస్యులు అధికంగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో విఘ్నత చాటుకోవటంలో ఉదయగిరి వాసులు ముందుంటారు. పేద నిరుపేద కుటుంబాల వారే ఎక్కువ. ఊళ్లకి ఊళ్లే వలసలిపోయే దయనీయ పరిస్థితులు ఎంతటి వారినైనా కన్నీరెట్టిస్తాయి. అలాంటి ఉదయగిరి అసెంబ్లీ స్థానంలో ఇప్పుడు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారనే అంశం ఆసక్తిగా మారింది. టీడీపీ నుంచి కాకర్ల సురేష్ బరిలో దిగనున్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన కాకర్ల సురేష్ బాగా చదువుకుని అమెరికాలో స్థిరపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు సూచనతో 3 ఏళ్లుగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, వైద్యం, ఉపాధిపై ఫోకస్ పెట్టి పేరు తెచ్చుకున్నారు. మొదటి జాబితాలోని కాకర్లని అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావుకు నిరాశే ఎదురైంది. అదే అదనుగా వైసీపీ దుష్ప్రచారాలకి తెరతీసింది. బొలినేని వర్గం అంతా వైసీపీ గెలుపు కోసం పనిచేయబోతోందని ప్రజలని రాంగ్ ట్రాక్ పట్టించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉదయగిరిపై ఫోకస్ పెట్టారు. బొలినేనిని పిలిపించి రాష్ట్ర ప్రయోజనాలను వివరించారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చి గౌరవించారు. దీంతో పార్టీ కేడర్ తో సమావేశమైన ఈ నేత గెలుపు కోసం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని సూచించారు. బొలినేని ప్రకటనతో టీడీపీ శ్రేణులంతా ఏకతాటిపైకి వచ్చాయి. దీంతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందనే చర్చ సాగుతోంది. చంద్రబాబు వ్యూహం, బొలినేని నిర్ణయంతో టీడీపీ కేడర్లో జోష్ రెట్టింపైంది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొలినేని రామారావు, ఖమ్మం విజయరామిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ వంటి నేతలందరూ టీడీపీ అభ్యర్థి కాకర్లకి మద్దతుగా నిలవటం శుభ పరిణామమని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీలో వర్గ విభేదాలు తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీలో ఘోర అవమానాలు ఎదుర్కొన్నారు. చివరికి పార్టీ వీడాల్సిన పరిస్థితి కల్పించారు. ఈ నేత సొంత సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఇన్ఛార్జిగా రంగంలోకి దించారు. కానీ ఇప్పటికీ వర్గ విభేదాలను సరిదిద్దలేకపోయారు. విజయసాయిరెడ్డి వంటి పలువురు ముఖ్య నేతల ఎదుటే పార్టీ శ్రేణులు బాహాబాహికి దిగటంతో పెద్దలను ఆందోళనకు గురిచేసింది. ఈ వ్యవహారంతో పార్టీ పరువు మంట కలిసిందనే విమర్శలు వచ్చాయి. వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీ నేతలతో టచ్ లోకి వెళుతున్నారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు కూడా అదే బాటలో ఉన్నారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డి జలదంగి మండలంలో గడప గడపకి వెళ్లినప్పుడు సొంత పార్టీ కార్యకర్తలే తరిమేశారంటే అధికార పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేస్తే తమపైనే అక్రమ కేసులు బనాయించి వేధించారంటూ తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీలో విభేదాలు సృష్టించి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనే వైసీపీ మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టింది. చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సెటరేట్ చేయటం ఫ్యాన్ పార్టీ వ్యూహం విఫలమైందనే టాక్ ఉంది. దీంతో సైకిల్ పార్టీలోని కొందరు ముఖ్యులతో అధికార పార్టీ పెద్దలు లోపాయికార ఒప్పందాలు చేసుకుంటూ కోవర్ట్ ఆపరేషన్ మొదలుపెట్టారనే ప్రచారం సాగుతోంది. వీటిని కూడా టీడీపీ పసిగట్టి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ ఎత్తులకు టీడీపీ పై ఎత్తులు వేస్తోంది. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలు కంగారు పడుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.